మరణాత దేవునికే మహిమ కలుగునుగాక. మోషే సుఖపవాసములలోని 22వ దినము. దైవ లక్షణముల స్తుతి. నాతో చెప్పండి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరు కలుగజేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుష్యులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. ఆమేన్. సైతానును ఎదిరించు స్తోత్రములు. నాతో చెప్పండి. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడివైన తండ్రి, సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథములో రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. సాతాను ఎదిరించుట. ఓ సాతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోచున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు గదా. ఆ జయము మా పక్షముగానున్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఆమేన్. సమర్పణ ప్రార్థన. నాతో చెప్పండి. అతి పరిశుద్ధుడవైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవుట వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు గాని పాపము లేకుండా ఉండలేకపోవచ్చున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవుచున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి. మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియలోనికి పాపము ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనబడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. నాతో చెప్పండి. దేవుని సృష్టిలో విశ్వాసి యొక్క ఆత్మలో కూడా గురుతులు అయిన తరువాత త్వరగా వచ్చును. త్వరగా అని చెప్పియున్నాడు గనుక
త్వరగా వచ్చుచున్నాడని నమ్ముటయే విశ్వాసి యొక్క గురుతు. ఒకరికి పరిష్కారము కానప్పుడు నలుగురు కూడుకొని మన భావమేమని చెప్పుకొనవచ్చును, కానీ విసుగకొనరాదు. ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు కాబట్టి మమ్మును త్వరగా సిద్ధపరచుము. ప్రభువా, అన్ని జనాంగముల నుండి నీ రాకడకు మనుషులను సిద్ధపరచుకొనుము. అన్ని భాషలలోనున్న వారిని, అన్ని స్థితులలోనున్న వారిని, అనగా పాపస్థితిలో, వ్యాధి స్థితిలో, బీద స్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశా స్థితిలో, మరణ స్థితిలో ఉన్న వారిని, నమ్మియు తప్పిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపరచుము. నరమాంస భక్షుల్లో కొందరినైనా నీ రాకడకు సిద్ధపరచుము. భూలోకంలోనున్న వారిలో కొందరు రక్షణల గల మరణంకు సిద్ధపడగలరు, కొందరు భక్తులైనప్పటికీ రాకడకు సిద్ధపడలేరు. సిద్ధపడుట ఎవరికి ఇష్టమో వారిని సిద్ధపరచుము. దేవా, చిన్నపిల్లలను దీవించుము. వారు నిన్ను అవమానపరచు ఏ పాపమును చేయలేరు గనుక వారిని కూడా నీ రాకడలో తీసుకొని వెళ్ళుము. ఇట్టి మా ప్రార్థన ఆలకించినందులకు నీకు వందనములు. ఆమేన్. నిర్గమకాండము 22వ అధ్యాయము చదువుకుందాము. నిర్గమకాండము 22వ అధ్యాయము చదువుకుందామండి. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికే చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధము ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధము ఉండును. వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమీ లేకపోయినా ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెైనను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పయైనను పంట పేరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్నినంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ 2 వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి 2 అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది సచ్చినను హాని పొందినను ఎవరునూ చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొనక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలెను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనా బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను సచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను.
దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కరలేదు. అది అద్దెైనను ఎడల అది దాని అద్దెకు వచ్చును. ఒకడు ప్రదానము చేయబడిని ఒక కన్యకను మరులు కొలిపి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చొప్పు దానిని బ్రతుకనియ్యకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఇంటిరి గదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకునే ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరల అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవునిని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుణ్ణి నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దాన్ని నాకు ఇయ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలెను. ఆమేన్. సాక్ష్యపు మందసము. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, మమ్మును సృజించి మాతో ఉన్న తండ్రి వందనములు. నీవు మాతోనే ఉన్నావని మానవ చరిత్ర అంతటిలో రుజువు చేసుకున్న తండ్రి నీకు స్తోత్రములు. పాత నిబంధన కాలంలో సాక్ష్యపు మందసమును ఆధారముగా చేసుకొని నీ పిల్లలతో ప్రయాణించి వారితో ముచ్చటించి వారిని కనాను చేర్చిన తండ్రి, నూతన నిబంధనలో నీ బిడ్డలమైన మాతో ఉండుటకు మా రూపంలో మా పోలికలో దిగివచ్చి వేసిన తండ్రి నీకు నమస్కారములు. ఏ విధముగానైనను నీ విలువను నీ ప్రేమను మేము పూర్తిగా గ్రహించలేము. నేడు నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. సాక్ష్యపు మందసము. సాక్షార్థపు మందసములో లేక పట్టెలో 10 ఆజ్ఞలు గల రాతి పలకలు చిగురించిన అహరోను కర్ర ఉంచబడెను. ఆ పెట్టెను కెరూబులు తమ 2 రెక్కలతో కప్పుచుండెను. దేవుడు ఈ పెట్టెను ఎందుకు తయారు చేయించెను? నేను మనుషులలో కలిసిమెలిసి ఉంటానని తెలియజేయుటకు ఈ పెట్టెను చేయించెను. మనము మన వస్తువులను భద్రము చేసుకున్నటకు పెట్టె చేయించుకుంటాము. నేను నా ప్రజల మధ్య ఉన్నాను, నేను నా ప్రజలను భద్రము చేసుకున్నాను అని దేవుడు ఈ పెట్టె చేయించెను. మరియు నా ప్రజలు నన్ను ఎక్కడికి తీసుకొని వెళితే అక్కడికి వెళ్తాను అని కూడా దీని అర్థము. 1 పెట్టె మన దగ్గరకు రావడము, 2 మనతో పెట్టె రావడము. నేను నా ప్రజల దగ్గరకు వెళ్తాను, వారు ఏ పని చెప్పితే ఆ పని చేస్తాను, వారిని కాపాడుతాను. ఇది దేవుని తలంపై ఉన్నది. 1 ఈ పెట్టెను కర్రతో చేసినారు. 2 ఇది అడవి కర్రతో చేయబడినది, అనగా ఎండిన భూమిలో మొలచిన మొక్క యొక్క కర్ర. ఆ కర్ర దేవుని వాక్యము, అనగా యేసుప్రభువు. మన్నా అనగా యేసుప్రభువు. కరుణాపీఠము అనగా యేసుప్రభు యొక్క కృప. యోహాను 1:14. డేరాలో ప్రజలు ఆరాధనలో ఉన్నారు, వారు ఆయన కాంతిలో ఉన్నారు. 1 ఆరాధన స్థలంలో నెమ్మది, సంతోషము, శాంతి కలదు. 2 ఆరాధన అనగా దేవుడు ఉండే స్థలము. 3 ఆరాధన అనగా మనిషి ఉండే స్థలము. 4 ఆరాధన అనగా శాంతి ఉండే స్థలము. 5 ఆరాధన అనగా నెమ్మది ఉండే స్థలము. ఆరాధనలో ఉండే మనిషి అన్నీ అనుభవించటమే వీటన్నిటికీ కారణము, అనగా వీటన్నిటి యొక్క ఉద్దేశమై ఉన్నది. మందసము ఉండుట. మందసము అనగా క్రీస్తు ప్రభువు. అన్నిటికీ ముందు క్రీస్తు ప్రభువు ఉండవలెను.
అన్నిటి ఎదుట మన ఎదుట యేసు ప్రభువు ఉండవలెను. ఈలాగు క్రీస్తు ప్రభువును ముందు పెట్టుకొని నడుచువారికి సమస్తమును ఉండును. కొలస్సీయులు 1:18. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగేటట్టు మనము ప్రవర్తించవలెను. ఆదివారమున మనము ఈ దినము ఎవరిది ప్రసంగము అందుము గాని ఈ ఆదివారము యేసుప్రభు ఏమి చెప్పారు అని అనము. పూర్వం ఇశ్రాయేలీలు ఈ దినము దేవుడు ఏ పాఠము చెప్పెను అనేవారు. ఆరాధనలో మనము మొదటి కుర్చీ ప్రభువునకు వేయకపోతే ప్రయోజనం లేదు. ఆరాధన స్థలంలో నుండి ఇశ్రాయేలీలు అరణ్య సంచారమునకు వెళ్ళిపోయిరి. సంచారము ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్య సంచారము చేసిరి. అరణ్యము అనగా ముళ్ళు, రాళ్ళు, అడవి జంతువులుండు స్థలము, బజారులు లేనిది, సహాయము లేనిది. అయితే మందసము వారితో కూడా ఉండుట వలన వారికి కొదువ లేకపోయెను. కనుక మనమును యేసుప్రభువును మనతో తీసుకొని వెళితే మనకు ఏ కొదువ ఉండదు. ఇశ్రాయేలీలు యెరికో చుట్టూ తిరిగినప్పుడు వారి దగ్గర ఏ ఆయుధములు లేవు గాని మందసమున్నది. యెరికో గోడలు బలమైనవి, దాని ద్వారములు ఏనుగుల దంతములతో చేయుచుండిరి. మన ప్రభువును గణపరిచితే అప్పుడంతా సఫలమగును. ఈలాగు చేస్తే అనగా నిశ్శబ్దముగాను నిశ్చయముగాను జయము వల్లను మన గృహంలో యేసు ప్రభువును గణపరిచితే అక్కడే మనకు దీవెన ఉండును. మందసము వలన పట్టణమునకు కాపుదల. యెషయా 42:8 నాకు రావలసిన ఘనతను ఎవరికి చెందనీయను అని రాయబడి ఉన్నది. అన్నిటిలో ఘనత ప్రభువునకు వచ్చినట్లు చూడవలెను. ఆ ఘనత మనము తీసుకుంటే మనకు హాని. పాత నిబంధన, క్రొత్త నిబంధన. దేవుడు పాత నిబంధనలో సెలవిచ్చినవి 2 భాగములుగా ఉన్నవి. ఇవి క్రొత్త నిబంధనకు ముంగుర్తులుగానున్నవి. అనగా పాత నిబంధనలోని నీడ క్రొత్త నిబంధన యొక్క నిజస్వరూపునకు ముంగుర్తుగా ఉన్నది. అనగా పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనకు ముంగుర్తుగానున్నవి. ముంగుర్తు అనగా ఛాయ యొక్క నిజస్వరూపము. అనగా ఆ ఛాయకు ఆధారమైనది లేక ఛాయ యొక్క అసలు రూపమై ఉన్నది. పాత నిబంధనలో జరిగిన జంతు బలి ఛాయ, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన ప్రాయశ్చిత్తము నిజస్వరూపము. పాత నిబంధనలో శరీర సున్నతి గలవాడు యూదుడు అయితే క్రొత్త నిబంధనలో హృదయ మార్పు గలవాడే యూదుడు. అలాగే సబ్బాతు కూడాను. పాత నిబంధన మామిడికాయ అయితే క్రొత్త నిబంధన మామిడి పండు. పండు వచ్చి కాయను కొట్టివేసినది, అనగా కాయను నెరవేర్చినది. కొండ ప్రసంగంలో యేసుప్రభు ఛాయ రూపకములగు జంతుబలి, సున్నతి, సబ్బాతు మొదలగు వాటిని గూర్చి చెప్పలేదు. ఎందుకనగా ఇవన్నీ ఆయనను బట్టి నెరవేరవలసి ఉన్నవి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఛాయలు కలిసి ఉన్నవి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను. ఇది నూతన నిబంధన ఆజ్ఞయున్నది. శత్రువులను సంహరించవలెను. పాత నిబంధన. శత్రువులను ప్రేమించవలెను. క్రొత్త నిబంధన. వ్యభిచారము చేయవద్దు. పాత నిబంధన. తలంపులనైనా చేయవద్దు. క్రొత్త నిబంధన. బలి వేయవలెను. ఇది ఛాయ మరియు ఆజ్ఞ. అలాగే సబ్బాతు కూడా ఛాయ మరియు ఆజ్ఞ. ధర్మశాస్త్రంలోని ఛాయలను ఆజ్ఞలను ఎవరు చేస్తారో వారే నీతిమంతులు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము చేరరు. మనకు ఇవన్నీ వీటితో పాటు కొంచెము ఎక్కువను ఉన్నవి. అలాగే పాత నిబంధన వారు 10వ భాగం ఇచ్చిరి. అయితే మనము 10వ భాగమును దానికి కొంచెం ఎక్కువగాను ఇవ్వవలసి ఉండును. యూదుల మతము క్రీస్తు మతంలోనికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువైనది గనుక 10వ భాగము కొంటే కొంచెం ఎక్కువగా ఇవ్వవలెను. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఇంకా ఎక్కువ గనుక పాత నిబంధనలో పూజారులు ఉన్నారు, క్రొత్త నిబంధనలో సువార్తికులు ఉన్నారు గనుక వీరికి 10వ భాగము కంటే ఎక్కువగా రావలెను. బైబిల్లో 10వ భాగము ఇవ్వవలనది లేదు కానీ తీసుకొని రావాలని ఉన్నది. ప్రజలు తీసుకొని వెళ్ళి దేవునికి ఇచ్చిరి. దేవుడు వాటిని పూజారులు తీసుకొనవలసినదని ఏర్పాటు చేసెను. 10వ భాగములు ఇవ్వవద్దని పిశాచి ఊదుచున్నాడు. ఇస్తే సువార్తికులు పని బాగా చేస్తే పిశాచి రాజ్యము వర్ధిల్లదు. ఇవ్వని వారు దొంగలని మలాకిలో రాయబడి ఉన్నది. అనగా ఇవ్వని వారికి దొంగలని పేరు పెట్టబడెను. శాపగ్రస్తుడు అని కూడా ఉన్నది. అప్పుడు వారికి జరిమానా ఉన్నదని సంఖ్యాకాండము లేవియకాండంలో ఉన్నది. ఉదాహరణ, 10వ వంతు క్రమముగా ఒక వర్తకుడు ఇచ్చుచుండెను. చివరకు తనకు 10,000 రూపాయలు లాభం వచ్చెను.
ఆ వర్తకుడు 10,000లో దశంభాగం ఇచ్చుటకు ఇష్టము లేక తక్కువ ఇచ్చెను. అప్పుడు లాభము తగ్గిపోయెను, ఓడ మునిగిపోయెను. ఇది దేవుడు చేసిన పందెము. దశంభాగము ఇచ్చి దేవుని శోధించండి. ఒకనికి 100 రూపాయల జీతము, అందులో దశంభాగము 10 రూపాయలు, మిగతావి 90 రూపాయలు. అలాగే అటువంటి జీతము గల 12 సువార్తికునికి ఈ రీతిగా ఇస్తే సువార్తికునికి 120 వచ్చును. అనగా దేవుని సేవకునికే ఎక్కువ. దేవుడిచ్చిన స్వాస్థ్యంలో 11 గోత్రముల వారే ఉన్నారు, ఒక గోత్రము వారు లేరు, అనగా లేవి గోత్రము వారు లేరు. వారికి దేవుడే స్వాస్థ్యము. యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములకు 2 గోత్రములు, అనగా మొత్తం 13 గోత్రములు. అందులో ఒక గోత్రము అనగా లేవి గోత్రమును తీసివేస్తే మిగిలినవి 12 గోత్రములు. ఈ గోత్రములో 3 ఉన్నారు. 1 విశ్వాసులు, 2 సువార్తికులు, 3 దేవుడు. ఇవి లూథరన్ మిషన్లో చెప్పబడలేదు, ఎందుకంటే 1 వారు చదువునందున, 2 యూదులకు మాత్రమే అని అనుకున్నవందున, 3 చెబితే ఏమైనా అనుకుంటారేమోనని తలంచినందున చెప్పలేదు. దీవెన. ఈలాగున క్రీస్తు ప్రభువుతో సహవాసము చేసి ఆయన స్వాస్థ్యముగా ఈ లోకంలోనే మారుటకు కావలసిన సంపూర్ణ సమర్పణ విధేయతలను పెండ్లి కుమారుని నేటి దిన ధ్యానము ద్వారా మీకు దయచేయునుగాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మరణాత.